ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి తిరుపతి రూరల్ మండలంలోని రఘునాథ రిసార్ట్స్లోని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం మధ్యాహ్నం ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రజా దర్బార్ నిర్వహించారు. 6 మండలాల్లోని పలువురు ప్రజలు తాము ఎదుర్కొంటూ ఉన్న సమస్యలను వివరిస్తూ వినతి పత్రాలను ఎమ్మెల్యేకి అందించారు. ఎమ్మెల్యే నాని ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తూ ఆయా మండలాలకు సంబంధించిన అధికారులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ ప్రతి సోమవారం చంద్రగిరి నియోజకవర్గం వ్యాప్తంగా అధికారులు చేపట్టే సమస్యల పరిష్కార వేదికకు దీనిని అదనంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. గత పాలకులు అనుసరించిన దుర్మార్గపు విధానాలతో పల్లెలలో ప్రశాంతత లేకుండా సమస్యలతో సతమతమవుతున్నారని చెప్పారు. నాటి విధ్వంసక పాలన దుష్ఫలితం నేటికి కూడా ప్రజలను వెంటాడుతున్నదని వాపోయారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో మంచి ప్రభుత్వం, మంచి పాలన ప్రజలకు అందించాలనే యువ నాయకుడు ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పట్టుదలతో ప్రజలు పడుతున్న కష్టాల నుంచి బయటపడాలని ఎమ్మెల్యే తెలిపారు. అధినాయకత్వం ఆదేశాలతో అనుక్షణం ప్రజా సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి తాను అంకిత భావంతో పనిచేస్తున్నానన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎక్కడా కూడా రాజకీయ కక్షలకు, వర్గ విభేదాలకు, ప్రాంతాల తారతమ్యానికి తావు లేదన్నారు. అధికారులందరూ ప్రజలు అందించిన వినతి పత్రాలను శాఖల వారీగా పరిశీలించి పరిష్కారానికి చొరవ చూపాలని ఆదేశిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించిన కూటమి పార్టీల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.